ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాము. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ కొందనముల స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మరి సింగరబొట్లపాలెం గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్న నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. కర్మేలులో దైవ సన్నిధి ఉంచి నీ బిడ్డలైన మమ్మల్ని సమకూర్చి నాయన మీరు మాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించిన నీ ఉద్దేశాలన్నింటిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. దయగల తండ్రి, చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రము. శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రజల యొక్క అక్కర్లను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. వారి అక్కర కొలది, వారి అవసరత కొలది ప్రతి ఒక్కరితో మీరే ముచ్చరించి మాట్లాడి మీరే సాయం చేయండి. దాసుని నన్ను కూడా సులుసాటును మరుగు చేసి నీ వర్తమానం వచ్చి నీ ప్రజలు మీరు దర్శించి బలపరిచి ధైర్యపరచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు ప్రభు నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం మనము. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి 10వ వచనం వరకు 11వ వచనం వరకు చదువుకుందాం. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము మరి మొదటి 11 వచనాలు. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పసగా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. తను అప్పగించు వానిని ఎరిగిన గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. చాలు. దేవుడి మాటలను దీవించునుగాక. యేసుక్రీస్తు వారు మరి పరలోకం నుండి భూమి మీదకు వచ్చాడు. భూమి మీద కొంతకాలము జీవించాడు. ఆయన చివరి దినాలు ఈ లోకాన్ని వదిలిపెట్టేసి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళడానికి చివరి దినాలు. ఆ దినాలు సమీపమైనాయి. ఆ దినాల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులైన 12 మంది శిష్యులను దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో సంగతులు చెప్పాడు. కొంతమంది చనిపోబోయే ముందు తన పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుంటారు, రమ్మని పిలుస్తారు, వాళ్ళకి బరువులు బాధ్యతలు చెబుతారు, ఆస్తి పంపకాలు చేస్తారు. చివరి దినాల్లో చేసే పనులు అవి. అట్లనే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి రావడమే కాదు, అయ్యా లోపల రండి కూర్చోండి. భూమి మీదకి రావడమే కాదు, భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళవలసిన గడి వచ్చినని ఎరిగి ఏం చేశాడు అంటే
అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాము. ఆయన మరి తన శిష్యులందరినీ పిలుచుకొని ఎన్నో లోతైన మర్మాలు వాళ్ళకి బోధించాడు, బయలుపరిచాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగానికి వచ్చినప్పుడు మరి మొదటి వచనంలో ఒక మాట రాయబడింది. మొదటి వచనంలో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పసకా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ఏమంటున్నాడు? లోకములోనున్న తన వారిని ప్రేమించాడు, తర్వాత అంతము వరకు వారిని ప్రేమించాను అని రాయబడింది. లోకములో ఎవరు తన వారు? ఎవరు? రే బాబు ఇటు తిరగండమ్మా, చేతులు కట్టుకోండి. కాబట్టి లోకములో ఉన్న తన వారు ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులే మొట్టమొదట తన వారుగా ఉన్నారు. ఇప్పుడు వారు మరి ఇప్పుడు ఏం చేయబడ్డారంటే, యేసు ప్రభు వారిని పిలిచాడు. పిలిచి అందరిని వరుసగా కుర్చీల మీద కూర్చోబెట్టి ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లోకములోనున్న తన వారిని ప్రేమించి అంతము వరకు వారిని ప్రేమించను అన్నాడు. తర్వాత ఏం చేశాడంటే, అందరిని వరుసగా కుర్చీల మీద కూర్చోబెట్టి యేసు ప్రభు ఒక తువాలు తీసుకొని నడుం కట్టుకొని మరి ఒక పళ్ళెంలో నీళ్లు పోసి ఏం చేశాడు అంటే, యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. అందరి పాదాలు కడుగుతున్నాడు. 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులందరి పాదాలు కడుక్కుంటా వస్తున్నాడు. చివరిలో పేతురు ఉన్నాడు. పేతురు అంటాడు, ప్రభువా నా పాదములు నీవు కడగవద్దయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను కడగని ఎడల నాలో నీకు పాలు లేదు అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, పాదములు మాత్రమే కాదు, మరి చేతులు తల కూడా కడగమంటాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు కాళ్ళు మాత్రమే కడుక్కుంటే చాలు, పాదాలు కడుక్కుంటే చాలు అన్నాడు. కాబట్టి అని చెప్పి మీలో అందరూ పవిత్రులే కానీ కొందరు పవిత్రులు కారు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనకు అర్థమైందంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగాడు. అంటే శిష్యులను కూర్చోబెట్టాడు, వాళ్ళ పాదాలు కడిగాడు. శిష్యులు ఎవరు? యేసు ప్రభు ఎవరు? అసలు శిష్యులు ఏ స్థితిలో ఉన్నవారు? బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు ఎక్కువ మంది జాలరులు, చేపలు పట్టుకునేవారు. వారు ఎప్పుడు గోషిలు పెట్టుకొని వాళ్ళు మరి ఆ సముద్రంలో మరి ఆ దోణిలు వేసుకొని వలలు తీసుకొని వెళ్ళి చేపలు పట్టుకొని వస్తారు. అలాంటి వారు యేసు ప్రభు శిష్యులు. అలాంటి వారిని ఒకవేళ బస్సులో మన పక్కన కూర్చోబెట్టుకున్నా మనము వాసన వస్తుందని చెప్పి అనుకుంటాం. మరి అట్లాంటి వారి జాలర్లు, చేపలు పట్టేవారు యేసు ప్రభుకి శిష్యులు అయ్యారు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు, మరి వాళ్ళ స్థానం ఎక్కడిది? యేసు ప్రభు అంటే ఎవరు? సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని నిర్మించినవాడు, మరి భూలోకంలో ఉన్న సమస్తాన్ని నిర్మించినవాడు. బంగారం ఆయనదే, వెండి ఆయనదే, భూమి మీద ఉన్న సమస్తము ఆయనదే. కాబట్టి ఆయన తక్కువవాడు కాదు, ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన వాడు. అలాంటి వాడు మరి లోకము దృష్టికి చిన్న చూపు చూడబడే, తక్కువ చూపు చూడబడే అలాంటి వారి పాదాలు కడుగుతున్నాడంటే యేసయ్యలో ఏముందో తెలుసునా? ప్రేమ. ఏముంది చెప్పండి? ప్రేమ కదా. యేసయ్య తన శిష్యుల్ని ఏం చేశాడు అంటే ప్రేమించాడు. యేసయ్య తన శిష్యుల్ని ప్రేమించాడు కదా. ప్రేమ లేకపోతే ఎవరు కడుగుతారండి పాదాలు? యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడంటే ఆ శిష్యుల మీద ఏముందో తెలుసా? ఆయనకి అమితమైన ప్రేమ వారి మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, యేసయ్య ప్రేమ ఎన్ని రకాలుగా ఉందంటే 2 రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ రాయబడిన మాట మొదటి వచనంలో, వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పసకా పండుగ ముందు ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి
వారిని అంతము వరకు ప్రేమించాను. అందరు నాతో చెప్పండి, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. ఇక్కడ ప్రేమ అనే మాట 2 చోట్ల ఉంది కదా. ఏముంది ఇక్కడ? మరి లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి అంటే ప్రేమించాడు, అక్కడ ఒక ప్రేమ కనబడుతుంది. రెండోదేమో లోకంలో మరి వారిని అంతము వరకు ప్రేమించాను అంటే ఆ ప్రేమ ఈ ప్రేమ ఒకటి కాదా? ఆ ప్రేమ ఈ ప్రేమ ఒకటి కాదా? లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాను అన్నాడు యేసయ్య అక్కడ అని చెప్పి మళ్ళీ ఏమంటాడు? అంతము వరకు ప్రేమించాను అని అంటాడు. అంటే యేసయ్య ప్రేమ 2 రకాలుగా ఉంటుంది. యేసయ్య ప్రేమ ఎట్లా ఉంటుంది చెప్పండి? 2 రకాల ప్రేమ. ఒకటి, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు అనేది ఇది భౌతికమైన ప్రేమ. ఇది ఏ ప్రేమ ఇది చెప్పండి? భౌతికమైన ప్రేమ. రెండోది ఏంటంటే ఆత్మీయమైన అంతం వరకు ప్రేమించెను. కింద పుట్టినోట్లు ఏమి రాయబడింది? సంపూర్ణముగా ప్రేమించెను అనే మాట. ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ. కాబట్టి యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే 2 అంతల ప్రేమ. ఒకటి, భౌతికంగా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండోది, ఎట్లా ప్రేమిస్తున్నాడు? ఆత్మీయంగా కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆత్మీయంగా కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. భౌతికంగా ప్రేమించే ప్రేమ ఉంది యేసయ్యలో, ఆత్మీయంగా ప్రేమించే ప్రేమ యేసయ్యలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ భౌతికమైన ఈ 2 అంతల ప్రేమ మొదటి నుంచి కూడా అనేక మందిలో యేసుక్రీస్తు వారు చూపిస్తూనే వచ్చాడు. ఎట్లా చెప్పగలము? అబ్రహాము జీవితం మనం చూస్తున్నాము. అబ్రహామును భౌతికంగా ఆశీర్వదించాడు, భౌతికంగా ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? దరిద్రుడు అబ్రహాము, దరిద్రుడైన అబ్రహాముని ఏం చేశాడో తెలుసిన? ఆ కల్దీల దేశం నుండి అక్కడి నుండి తీసుకొని ఎక్కడ తీసుకొని వచ్చాడు? కనాను దేశానికి తీసుకొని వచ్చాడు. అక్కడేమైపోయాడు? ధనవంతుడయ్యాడు. ఏమయ్యాడు? ధనవంతుడు. పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పనివారు ఉన్నారు. చెప్పాలంటే గొప్ప ధనవంతుడు, వెండి బంగారం వెలిగి గొప్ప ధనవంతుడు అయ్యాడు. ఎవరు? అబ్రహాం. ఇది భౌతికమైన ప్రేమ. ఇది ఎలాంటి ప్రేమ చెప్పండి? భౌతికమైన ప్రేమ. అదే అబ్రహాము హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడింది. ఏమంటాడు తెలిసిన? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసుచుండేను. అంటే అబ్రహాము పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడ్డాడు. యేసయ్య అబ్రహాముని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచాడు. దాన్ని ఏమంటారంటే ఇది ఆత్మీయమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. కాబట్టి భౌతికమైన ప్రేమ చూపించాడు, ఆత్మీయమైన ప్రేమ చూపించాడు. కాబట్టి అట్లనే అబ్రహాము జీవితంలోనే కాదు, ఇస్సాకు, యాకోబులు దేవుడు వాళ్ళని భౌతికంగా ప్రేమించాడు, అట్లనే ఆత్మ సంబంధంగా ప్రేమించాడు. ఇశ్రాయేలీలందరినీ భౌతికంగా ప్రేమించాడు యేసయ్య. ఐగుప్తు దేశం నుండి ఆ బానిసత్వ జీవితం నుంచి విడిపించాడు, కనాను దేశంకు తీసుకొచ్చాడు, కనాను దేశంలో వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు. అది భౌతికమైన ప్రేమ. ఆ ఇశ్రాయేలీలే రేపటి దినాన పరలోక రాజ్యంలో వాళ్ళు కూడా ఉంటున్నారు. ప్రారంభంగా 7వ అధ్యాయంలో చూస్తే 12 గోత్రాల వారు 1,44,000 మంది అక్కడ ఉంటున్నారు. అంటే వాళ్ళ ఆత్మీయమైన ప్రేమ యేసయ్య వారి మీద చూపించాడు. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసయ్యను నమ్ముకునే ద్వారా, యేసయ్యను విశ్వాసం ఉంచడం ద్వారా యేసయ్య ఏం చేస్తున్నాడు మనల్ని అంటే 2 విధాలుగా ప్రేమిస్తున్నాడు. ఒకటి భౌతికంగా ప్రేమిస్తాడు, రెండోది ఆత్మీయంగా కూడా ప్రేమిస్తాడు. భౌతికంగా మనకి ఏది కావాలో అది మనకి యేసయ్య మనకి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మనకి ఏది కావాలో అది ఇస్తాడు. కాబట్టి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, పొలం లేకపోతే పొలం ఇస్తాడు, స్థలం లేకపోతే స్థలం ఇస్తాడు, పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తాడు. కాబట్టి భౌతికంగా మనకి ఏది కావాలో అది ఇస్తాడు. అది భౌతికమైన ప్రేమ. ఒక్కోసారి అనారోగ్యం వచ్చిందంటే యేసయ్య మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. ఇది భౌతికమైన ప్రేమ. అయితే ఆత్మీయమైన ప్రేమ ఏంటంటే మన యేసయ్య మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ. ఈ రోజున మనము 2 అంతల ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడనే దృక్పథంలో మనం ఉండిపోవాలి. 2 అంతల ప్రేమ కలిగిన వాడని మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య నిన్ను భౌతికంగా ప్రేమిస్తున్నాడు. నీకేది కొరత కానేదు, ఏది తక్కువ నీకు కాదు.
రెండోది ఏంటంటే ఆత్మీయంగా కూడా రెండంతల ప్రేమ నీకు కలుగు చేస్తున్నాడు. సరే, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. భౌతికంగా దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు. ఇల్లు ఇచ్చాడు, పొలం ఇస్తున్నాడు, ఆస్తులు ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు, ఇంకా మరి ఆస్తి మరి భూమి మీద ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. ఇది భౌతికమైనటువంటి ప్రేమ యేసయ్య మన జీవితంలో చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆత్మ సంబంధమైన ప్రేమ, ఆత్మీయమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ ఏంటంటే పర సంబంధమైనవి కూడా యేసయ్య మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. పర సంబంధమైనవి అంటే ఏవి? పర సంబంధమైనవి అంటే బైబిల్లో మనం చూస్తున్నాము, పరలోకము అనేది ఒకటి ఉంది. పరలోకము ఉంది. ఆకాశానికి పైన దేవుడు నివసించే స్థలమే పరలోకము. ఆ పరలోకాన్ని యేసయ్య మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. రెండోది, పరలోక రాజ్యంలో ఏమున్నాయి మనకి? సింహాసనాలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో ఏమున్నాయి మనకి? సింహాసనాలు ఉన్నాయి. లోకాసువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం సింహాసనాలు ఉన్నాయని. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 10వ అధ్యాయంలో కూడా సింహాసనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పరలోకంలో యేసయ్య మనకి సింహాసనాలు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ పరలోకంలో మనకి కిరీటాలు ఉన్నాయి. పరలోకంలో మనకి ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. అంతేకాదు పరలోక రాజ్యంలో మనకు అక్కడ అక్షయమైన ధనము ఉంది. ఇక్కడేమో క్షయమైన ధనం. ఎంత డబ్బు సంపాదించినా చిల్లిగా మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. ఈ డబ్బు కోసం దొంగలు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు. కానీ పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు అక్షయమైన ధనము సిద్ధపరుస్తున్నాడు. అక్షయమైన ధనము సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అక్షయమైన ధనం ఇక ఎంత కాలం తిన్నా తరగని ధనం అది. పరలోక రాజ్యంలో అక్షయమైన ధనం ఉంది. అక్కడ మనకి ప్రధానత్వం ఉంది. అక్కడ మనకి పదవులు ఉన్నాయి. అక్కడ మనకు అధికారాలు ఉన్నాయి. పరలోక రాజ్యానికి వెళితే ఎల్లప్పుడూ మరి సంతోషము, ఆనందమే. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ఈ పరసంబంధమైనవి ఇవి ఎలాంటివి చెప్పండి? పరసంబంధమైనవి. కాబట్టి భౌతికమైనవి ఇస్తున్నాడు యేసయ్య. అట్లనే పరసంబంధమైనవి కూడా యేసయ్య మనకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనము మరి భౌతికమైనవి, పరసంబంధమైనవి నీవు నేను కావాలని కోరుకుంటే యేసయ్య మనకిస్తాడు. భౌతికమైన ఇస్తాడు, కొంతమంది పరసంబంధమైన ఇస్తాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, యేసయ్యను నమ్ముకోకపోయినా, కొంతమంది దేవుని నమ్ముకోకపోయినా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి కదా, మరి ఉన్నాయి కదా అనుకోవచ్చు. యేసయ్య భౌతికంగా ప్రభువుని నమ్మిన వారికి ఇస్తాడు, నమ్మని వారికి కూడా ఇస్తాడు. కానీ పరసంబంధమైనవి మాత్రము అందరికీ ఇవ్వడు. పరసంబంధమైనవి అందరికీ ఇవ్వడు. ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకోండి, భౌతికమైనవి నువ్వు యేసయ్యను నమ్ముకున్నా నమ్ముకోకపోయినా యేసయ్య అందరికీ ఇస్తాడు. సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడా లేదా? సూర్యుడు నీతిమంతుల మీద ఉదయిస్తున్నాడు, అనీతిమంతుల మీద ఉదయిస్తున్నాడు. అట్లనే పరిశుద్ధుల మీద ఉదయిస్తున్నాడు, పాపుల మీద ఉదయిస్తున్నాడు. అట్లనే యేసయ్య నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు, అనీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు. వారికి భౌతికమైనవి ఇస్తున్నాడు వాళ్ళకి. అయితే మరి నీతిమంతులకి, ఆయన ఎరిగిన వారికి, ఆయన నమ్మిన వారికి ఆత్మ సంబంధమైనవి మాత్రమే ఇస్తాడు. ఆత్మ సంబంధమైనవి మాత్రమే ఇస్తాడు. భౌతికమైనవి ఇస్తాడు, అదే సమయంలో ఆత్మ సంబంధమైనవి కూడా, పర సంబంధమైనవి కూడా ఇస్తాడు. ఇవి శ్రేష్టమైనవి. భౌతికంగా దేవుడు మనకి ఇచ్చే వాటికంటే కూడా ఆత్మీయంగా దేవుడు ఇచ్చేవి మనకి శ్రేష్టమైనవి, నిత్యమైనవి, యుగ యుగాలు తరతరాలు ఉండేవి. కాబట్టి వాటి మీద మనము ఆశ పెట్టుకొని ఉండటం చాలా మంచిది. అవి మనకు కావాలని కోరుకోవటము చాలా మంచిది. ప్రభువా, మనం కూడా అడగాలి, యేసయ్య భౌతికమైన ఇస్తున్నావయ్యా, మంచిదే, కానీ ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి మాకు కావాలి ప్రభువా, పర సంబంధమైనవి మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలా, అడగాల. మనం పర సంబంధమైనవి కావాలా. కాబట్టి ఈ రోజున మనం ఉన్నాం, రేపు ఉండవని గ్యారెంటీ లేదు. ఈరోజు వరకు తింటున్నాం, త్రాగుతున్నాం, పని చేసుకుంటున్నాం. ప్రాణం పోయిందనుకోండి, మనం భౌతికంగా మన ఇంట్లో చిల్లి కూడా రాదు. ఒక ఆయన, మీకు తెలుసో లేదో, జోయా లుక్కాస్ తెలుసు కదా. జోయా లుక్కాస్ అంటే మరి ఒంగోలులో పెద్ద పెద్ద ఊర్లో, పెద్ద పెద్ద సెంటర్లలో జోయా లుక్కాస్ గోల్డ్ అంటే బంగారపు షాపు,
బంగారపు సాబులు తెలుసు కదా, జోయలుకాస్. ఆ జోయలుకాస్ అని ఆయన ఎవరు అంటే ఒక క్రిస్టియన్. ఆయన ఒక దేవుణ్ణి నమ్మిన వాడు ఆయన. ఆ జోయలుకాస్ ఆయన ఇంట్లో అంత బంగారమే ఉంటుంది. ఆయన ఇంట్లో బంగారం ఉంటుంది. ఆయన చనిపోయినప్పుడు ఏమని జరిగిందంటే, ఆయన మరి బాడీ తీసుకుని వెళ్తున్నారు. బాడీ తీసుకుని వెళ్ళినప్పుడు బంగారం పెట్టి తీసుకుని వెళ్ళారు. బంగారం ఆయనకి పెట్టులో పెట్టి తీసుకుని వెళ్ళారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏం చేశారు, దాన్ని తీసేశారు. ఎంత సంపాదించినా వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేదేమీ లేదు. మరి ఆయనకు కోట్ల ఆస్తి ఉంది. ఆయనకి ఎంత ఆస్తి ఉందో కూడా ఆయనకి తెలియదు ఆయనకి. అలా అంత పెద్ద ధనవంతుడు ఆయన. కాబట్టి మరి ఆయన ఇల్లు బంగారంతో ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. బైబిల్లో కూడా రాయబడింది, ఏమీ తీసుకొని రాలేదు, మనం ఏమీ తీసుకొని పోలేము. ఒంటిగా వచ్చాము, ఒంటిగానే వెళతాము. మరి ఎట్లా వస్తాము? మనము దరిద్రులుగా వచ్చాము, మళ్ళీ వెళ్ళేటప్పుడు దరిద్రులుగానే వెళ్ళిపోతాం. అందుకని భౌతికమైన వాటి కంటే కూడా పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని, పరసంబంధమైనవి మాకు కావాలి ప్రభువా అని మనం ఏం చేయాలా? దేశైన మనం అడగాల, ప్రార్థన చేసుకోవాలా. పరసంబంధమైనవి మాకు కావాలి ప్రభువా అని. ఇప్పుడు యేసు ప్రభువారు తన శిష్యుల్ని రెండంతలుగా ప్రేమించాడు. కాబట్టి లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు, సంపూర్ణముగా ప్రేమించాడు, భౌతికంగా ప్రేమించాడు, పరసంబంధముగా ప్రేమించాడు. ఈ పరసంబంధమైన ప్రేమ ఎట్లా చూపించాడో తెలుసునా? ఇప్పుడు ఒక మాట చెప్పేసి, కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని తోవలతో తుడుచుటకును మొదలు పెట్టాను. అందరూ నాతో చెప్పండి, శిష్యుల పాదములు కడుగుటకును తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇప్పుడు యేసయ్య భౌతికంగా తన శిష్యుల్ని ప్రేమించాడు. అట్లనే ఆత్మీయంగా కూడా యేసయ్య తన శిష్యుల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడు తెలుసునా? వాళ్ళని కడుగుతున్నాడు. వాళ్ళ పాదాలు ఏం చేస్తున్నాడు చెప్పండి? కడుగుతున్నాడు. శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అంటే యేసు ప్రభు శిష్యులందరూ వరుసగా కూర్చోబెట్టాడు, ఒక్కొక్కరి పాదాలు కడుగుతున్నాడు. ఎందుకు కడుగుతున్నాడు? ఎందుకు కడగబడాలా? కడగబడటానికే యేసయ్య కడగబట్టం అంటే, ఈ కడగబడితేనే పరసంబంధమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోనికి తీసుకొని రాబడతాయి. కాబట్టి పరసంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనం ఏం చేయబడాలి? కడగబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? మనం కడగబడాలి. యేసు ప్రభు తన శిష్యుల్ని కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడంటే కడుగుతున్నాడు. అప్పుడు పేతురు అడిగాడు, ప్రభువా నా పాదాలు నువ్వు కడగొద్దయ్యా, నా పాదాలు కడగడానికి ఇల్లేదయ్యా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, నేను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. అంటే నువ్వు పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించరావు, పరసంబంధమైన వాటిని నీవు పొందలేమన్నాడు. అయితే కాళ్ళు, పాదాలు, చేతులు, తలగా మొత్తాన్ని కడుగయ్యా అన్నాడు. కాబట్టి నువ్వు తలంపిందంటే పరసంబంధమైనవి మనకు కావాలనుకున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలిసిన? మనము కడగబడాలి. ఏం చేయబడాలమ్మా చెప్పండి? కడగబడాలి. పొద్దున్నే లేచినప్పుడు ఏం కడుగుతాము? సిస్టర్స్ ఏం కడుగుతారు? ఇంట్లో సామాన్ అంతా తీసుకొచ్చి బయట వేస్తారు. అంట్లు కడుగుతారు. ఏం కడుగుతారు? అంట్లు కడుగుతారు. ఎందుకంటే అంట్లు కొన్న మురికంతా వదిలిస్తారు. సరే, మరి ముఖం కూడా కడుక్కుంటాం, పళ్ళు కూడా కడుక్కుంటాం. కొంతమంది ముఖం కడగరు, పళ్ళు కడగరు, వాసన కొడతా ఉంటుంది. అలా మరి ఇట్లా కంపు కొడతా ఉంటుంది. ఒక అతను ఉన్నాడు, మేము కాన్వకేషన్కి వెళ్ళాం, ఇక్కడ స్నానం చేశాడు, మళ్ళీ కాన్వకేషన్కి వెళ్ళి కాన్వకేషన్లో వారం రోజులు ఉన్నాం, కాన్వకేషన్ చూసుకొని మళ్ళీ వచ్చాము, ముఖం కడగలా, స్నానము చేయాల. ఆ పిల్లోడిని చూస్తే పాపం తర్వాత చనిపోయాడు. కాబట్టి అయ్యా మరి ఆశ్చర్యం వేసింది. ఏంట్రా నాయన ఎట్లా అంటే, ఎందుకులన్నా కడిగేది అంటాడు. మురికోడు అన్నమాట. కాబట్టి మురికోళ్ళ పక్కన కూర్చోవాలన్నా కానీ
వాసన అవుతుంది. కొంతమంది ఉంటారు ఎక్కడ పడితే అక్కడ మురుగుంటలో ఈ సీజన్ వచ్చిందంటే చాలు మురుగుంటలో మునిగి వస్తారు. వాళ్ళని చూస్తే వాళ్ళది పక్కన కూర్చోవాలన్న వాసన వస్తుంది. కాబట్టి కడగబడాలి. ఏం చేయబడాలి? పరసంబంధమైన పరలోకము, అక్కడ సింహాసనాలు, అక్కడ మరి కిరీటాలు, అక్కడ మనకి మరి అక్షయమైన ధనము, అక్కడ అధికారాలు, ప్రధానత్వము, అవన్నీ మనకు కావాలంటే మనం ఏం చేయబడాలి? కడగబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? కడగబడాలి. ఈ రోజున కడగబడితేనే పర సంబంధమని కూర్చో ఇస్తే కొడతా. కాబట్టి పర సంబంధమైనవి మనకు కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేయబడాలి? కడగబడాలి. ఏం కడుక్కోవాలా? కొన్ని మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. దీనికంటే ముఖ్యంగా మరి 22 అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నువ్వు తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనము. అందరి నాదో చెప్పండి, నీ పాపములను కడిగి వేసుకొనము. ఏం కడిగి వేసుకోవాలా? పాపములను కడిగి వేసుకోవాలా. చూసారా? పాపాలు కడుక్కోవాలంటే ఏముండాలా? ఏం కావాలా? పాపాలు కడుక్కోవాలంటే ఒళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అవసరమే, అంట్లు కడుక్కోవడానికి నీళ్ళు అవసరమే, మరి ఇల్లు కడుక్కోవడానికి నీళ్ళు అవసరమే. పాపాలు కడుక్కోవాలంటే దేవుడే మానవుడిగా వచ్చి ఆకాశానికి భూమికి మధ్య గొల్గోతా కొండ మీద ఏం చేశాడు? ఆయన కాళ్ళలో మేకులు, చేతుల్లో చేలలు, తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకొని రక్తము కార్చాడు. యేసుక్రీస్తు వారు ఏం కార్చాడు చెప్పండి? రక్తము కార్చాడు. యేసయ్య రక్తం కార్చాడు. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, మరి నిష్కలంకమైన రక్తం, గొర్రెపిల్ల వంటి రక్తము యేసుక్రీస్తు వారు సిలువలో కార్చాడు. ఎంతవరకు కార్చాడో తెలుసునా? ఆయన దేహంలో ఎంత రక్తమైతే ఉందో అంత రక్తమంతటిని కార్చేశాడు. ఎందుకు కార్చాడో తెలుసునా? మన పాపాలు కడుక్కోవాలా. ఏం కడుక్కోవాలో చెప్పండి? పాపాలు కడుక్కోవాలి. ఒక పిల్లవాడు బురదగుంటలో పడ్డాడు అనుకోండి, వాళ్ళ అమ్మగారు చూసిందనుకో, బురదగుంటలో వాడు పడి ఏడుతా ఉన్నాడు. ఒరే ఏడురా అంటదా? సంతోషిస్తూ ఉంటుందా? మా పిల్లవాడు బురదగుంటలో పడ్డాడు అని చప్పట్లు కొడతా ఉంటుందా? ఏం చేస్తుంది? ప్రేమ గలదై అయ్యో నా కుమారుడు బురదగుంటలో పడ్డాడని బమ్మున వెళ్ళి దూకి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆ బోరింగ్ దగ్గర తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడిగి శుభ్రం చేసి పౌడర్ కొట్టి మరి మంచి బట్టలు వేసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది. అది ప్రేమ. అదేంటి చెప్పండి? ప్రేమ. మనం కూడా ఎట్లాంటి వారమో తెలిసిన రకరకాల బురదగుంటలో పడ్డ వాళ్ళమో. మనం రకరకాల బురదగుంటలో, సారా అనే బురదగుంట, చుట్ట అనే బురదగుంట, సిగరెట్ అనే బురదగుంట, దొంగతనం అనే బురదగుంట, వ్యభిచారం అనే బురదగుంట, ఇట్లాంటి రకరకాల బురదగుంటల్లో, పాపపు బురదగుంటల్లో పడిపోయి మనం ఏం చేస్తున్నాం? కొట్టుమిట్టాడుతున్నాం. యేసయ్య అమూల్యమైన రక్తం కాచి ఏం చేశాడో తెలుసిన? ఆ పాపపు బురదగుంటల్లో పడ్డ వారందరినీ ఏం చేశాడు? బయటికి లాగివేసి తన రక్తంతో అందరిని ఏం చేస్తున్నాడు? కడిగి వేస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు కూడా ఎలాంటి పాపపు బురదగుంటలో నువ్వు పడ్డావో, ఎలాంటి బురదగుంటలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో, ఆ పాపములో నుండి నిన్ను యేసయ్య నిన్ను బయటికి లాగివేయాలని చూస్తున్నాడు. నువ్వు కనుక కడగబడకపోతే పరసంబంధమైనవి నీకు దొరకవు. కడగబడకపోతే భూమి కింద నరకానికి వెళ్ళి నరకంలో ఏం చేయబడాల్సి వస్తుంది? కాలిపోవాల్సి వస్తుంది. అగ్నిగుండంలో కాలిపోవాల్సి వస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ నీవు ఏం చేయబడాలో తెలిసిన? నువ్వు కడుగుకో. యేసయ్యా, నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, నన్ను కడుగయ్యా, నా పాపాలన్నీ కడుగయ్యా. చాలాసార్లు మన జీవితంలో మనం పాపం చేస్తాం కానీ మర్చిపోతాం. నోటితో మాట్లాడకూడనే మాట్లాడతాం, మర్చిపోతాం. చేయకూడనే చేస్తాం, మర్చిపోతాం. కానీ ఇవన్నీ కూడా రాయబడుతున్నాయి. ఇవన్నీ ఏం చేయబడుతున్నాయి చెప్పండి? రాయబడుతున్నాయి.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. యోధా పాపము ఇనప గంటముతో రాయబడినది, అది వజ్రపు కొన మొనతో లిఖింపబడినది, అది వారి హృదయములనేటి పలకల మీద చెక్కబడినది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను. దేవుడంట ఇనప గంటం అంటే ఇనప పెన్ను. ఏ పెన్ను అంట? సిరా పెన్ను అయితే తుడిస్తే పోద్ది, పెన్సిల్ అయితే రబ్బర్తో తుడిస్తే పోద్ది. కానీ ఏ పెన్నుతో రాస్తున్నాడంట? ఇనప పెన్నుతో రాస్తున్నాడంట. ఇనప పెన్ను అంటే ఇనుముతో బాగా రాస్తున్నాడు. ఇక అది చెరిగిపోదు. వజ్రపు కొనతో, ఏ కొన ఉంటుంది అది? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. అంటే వజ్రం చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని కొయ్యాలంటే వజ్రంతోనే కోస్తారంట. వజ్రము కొన ఎట్లా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. దేవుడు మన పాపాలన్నీ దేంతో రాస్తున్నాడు తెలిసిన? ఇనప పెన్నుతో రాస్తున్నాడు, వజ్రపు మొనతో రాస్తున్నాడు. కాబట్టి మన పాపాలు ఇక చెరగని ముద్రలాగా ఉండిపోతున్నాయి. కాబట్టి ప్రియమనయ్యమ్మ, ఆ పాపాలను బట్టి మనకేముందో తెలుసిన? ఆ పాపపు శిక్ష మనకుంది. ఆ శిక్షే నరకము, అగ్నిగుండము, నరకం. ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న మన జీవితాల్లో మనం ఏం చేయబడాలంటే, నరకము, అగ్నిగుండం మనము తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనము కడగబడాలి. ఏం చేయబడాలి మనం? చెప్పండి. కడగబడాలి. ప్రభువా నా పాపాలు కడిగయ్యా, దేవా నా పాపాలు కడిగయ్యా, యేసయ్యా నా పాపాలు కడిగయ్యా, యేసయ్యా నా పాపాలు కడుగు. ఎవరైనా ఆ మాట అడిగితే ఎంత మేలో తెలుసునా? ఇప్పుడు చెప్పాలంటే కీర్తన గ్రంథంలో దైవజనుడు దావీదు 51వ కీర్తనలో ఏమంటాడో తెలుసిన? చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము దైవజనుడు దావీదు అంటున్న మాట మనం చూస్తున్నాం. కీర్తన 51వ అధ్యాయము మరి 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమంటున్నాడు చెప్పండి? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నన్ను బాగుగా కడుగు. చూసారా? మరి దోషం పోవునట్లు కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. చూసారా? దైవజనుడు దావీదు తను ఒక రోజున పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని గురించిన పశ్చాత్తాపం తన హృదయంలోకి వచ్చేసింది. తను ఏమంటున్నాడంటే, నా దోషం పోనట్లు నన్ను కడుగయ్యా, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. ప్రేమనయ్యా అమ్మ, ఈ రోజున రాత్రికాల నీ పాపాలు కడుక్కోకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టకూడదు. యేసయ్య రక్తం కార్చబడింది, అమూల్యమైన రక్తం కార్చబడింది. ఆ రక్తములోనే నీ ప్రతి పాపము, దోషము, అపవిత్రత కొట్టుకొని పోద్ది. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా పాపాలన్నీ కడుగయ్యా. 91వ సంవత్సరం మే నెలలో ఒక దెబ్బ మీదకి వెళ్ళి నా పాపాల గురించి ఏడ్చి ప్రభు నా పాపాలన్నీ కడుగయ్యని అడిగాను. యేసయ్య నా పాపాలన్నీ కడిగి వేశాడు. కాబట్టి మొట్టమొదట మన పాపాలు కడుక్కోవాలి. కడుక్కున్నావా? కడుక్కోకపోతే నీవు పరలోకంలో చేరలేవు. ఆ పరలోకాన్ని యేసయ్య నీకు ఇవ్వలేడు. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి హక్కుదారురాలివి కాదు. ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఏది కూడా నీకు చెందదు. కడగబడితేనే ఆ పరలోక రాజ్యంలో నీవు చేరుతావు. అందుకని ఈరోజే పశ్చాత్తాపంతో, కన్నీటితో ఏడువు. నేను ఒక రోజున ఆ దెబ్బ మీద మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇక నేను ఇంటికి వచ్చేసాను. నా ప్రభు నా పాపాలన్నీ కడిగేశాడు. ఇక మళ్ళీ ఏ పాపం నా హృదయంలో లేదు. అయితే కొంతకాలానికి ఎందుకో అది ఆ సందర్భం కూడా మీకు గుర్తు చేస్తాను, ఎందుకంటే అవసరమైంది కాబట్టి. నేను గుంటూరులో నేను చదువుకునే దినాల్లో ఒక సినిమా హాల్కి వెళ్ళేవాడిని. అది బాగా అలవాటు నాకు. అది కాలేజీకి వెళ్ళే రూట్లోనే ఉంటుంది అది. ఇక నేను కాలేజీకి వెళ్తాను చెప్పి ఇంటి దగ్గర బయలుదేరేవాడిని. వెళ్తా ఆ సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా హాల్లో కూర్చునేవాడిని. అది బాగా అలవాటు. నేను ప్రభువుని నమ్మిన తర్వాత కొద్ది కాలానికి నేను అట్లానే పొరపాటు నేను అసలు ప్రార్థనకి వెళ్తున్న సంగతి మర్చిపోయి లోపలికి వెళ్ళి కూర్చున్నా. అది ఒకే ఒక టికెట్ ఉంది, అది నా కోసమే ఉందనుకుంటుంది. ఆ టికెట్ తీసుకున్నాను, లోపలికి వెళ్ళి కూర్చుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇది పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము,
ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అంటే అప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు. ఇక వెళ్ళి కూర్చున్నాను, చెవుల్లో ఏలు పెట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, ఇంటర్వ్యూలు కొట్టిన దాకా ఉన్నాను. ఇంటర్వ్యూలు కొట్టినాక ఇంటికి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళి ఏడ్చుకున్నా, ప్రభువా నాకు ఇంకా ఆ సినిమాలు చూసేటువంటి మనసు నాకు ఉంది, ఆ స్వభావం నాకు ఉంది, దాన్ని నీ రక్తంతో కడుగయ్యని ఏడ్చాను. ఆ కన్నీటి ప్రవాహంలో ఆ మనసు పోయింది, ఆ మనసు పోయింది. ఇప్పుడు చెప్పగలము, ఆ సినిమా హాల్ పోస్టులు కనిపెట్టినా కానీ దాని ముఖం అటు చూడన కూడా చూసేది లేదు. ఎందుకంటే ఆ మనసు కరగబడింది. యేసయ్య తన రక్తంతో నా పాపాలన్నీ కడిగివేశాడు. ఇక ఎన్నడూ పాపము చేసేది లేదు. ఇప్పుడు చెప్పగలను, చనిపోయిన ఆడికి వెళ్తాను, పరలోకానికి వెళ్తాను. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ నీవు కూడా యేసు రక్తంతో నువ్వు కడగబడాలమ్మా. అయ్యా నువ్వు కడగబడాలయ్యా. ప్రభువా నన్ను కడుగు, నా పాపాలన్నీ కడుగయ్యా. 1 కాదు 2 కాదు, ఎన్ని పాపాలో తెలిసినా మనం చేసిన పాపాలు. దావీదు యోబన్నాడు, నా పాపములు మితిలేనివి కావా, నా పాపాలు ఎన్నో నాకు లెక్క చెప్పయ్యా అంటాడు. కాబట్టి మనం చేసిన పాపాలు చాలా పాపాలు ఉన్నాయి. కడుక్కోకపోతే పరలోక రాజ్యంలో మనము చేరలేము. మొట్టమొదట మనం కడుక్కోవాల్సింది ఏంటో తెలిసిన, 1 మన పాపాలు కడుక్కోవాలి. రెండవదిగా కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తారు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి, అందరూ నాది చెప్పండి, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములోని చెడుతనము కడిగి వేసుకొనుము. ఏం కడిగి వేసుకోవాలా? ఎక్కడుంది? హృదయములో ఉంది. హృదయాన్ని కడుక్కోవాలా. ఏం కడుక్కోవాలమ్మా చెప్పండి? హృదయాన్ని కడుక్కోవాలా. హృదయం కడుక్కోవటం అంటే బాగా కత్తి తీసుకొని కోసుకొని గుండె బయటకు తీసి ఆ గుండెను బాగా నీళ్ళతో కడుక్కోవటా? గుండెను బయటకు తీసి గుండెను కడుక్కోవటమా? అటు కడిగిదామనుకో మనం ఏమైపోతాము? చనిపోతాం. అంటే హృదయం అనేది ఒక ఖాళీ గది లాంటిది. హృదయంలో ఇద్దరు నివాసం చేస్తారు. ఒకటి దేవుడన్న నివాసం చేయాలా, లేకపోతే సాతానన్న నివాసం ముందు కూర్చో. కాబట్టి దేవుడన్న నివాసం చేయాలా, సాతానైనా నివాసం చేయాలా. మరి ఈ ఇద్దరు ఎవరో ఒకరు నివాసం చేయాలా. కానీ సాతాను మన హృదయంలో నివాసం చేస్తే మనల్ని ఏం చేస్తాడు తెలిసిన? రకరకాల దురాశలతో మన హృదయాన్ని నింపుతాడు. మన హృదయాన్ని దురాశలతో నింపుతాడు. బైబిల్లో 13 రకాల దుర్గుణాలు ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట మనం చదువుతున్నాం. లోపల నుండి అనగా నరుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మాత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి 13 రకాల దుర్గుణాలు మానవుని హృదయంలో ఎన్ని ఉన్నాయి? దురాలోచనలు ఉన్నాయి, జారత్వాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి, వ్యభిచారములు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే లోభములు, ఇవన్నీ కూడా చూస్తే 13 రకాల దుర్గుణాలు. మన హృదయం మంచిది అనుకుంటాం, మన హృదయము మంచిది అనుకుంటాం. ఇప్పుడు నా హృదయం చాలా మంచిది అనుకుంటాం. మంచిది కానే కాదు. మనిషిది మంచిది కానే కాదు. బైబిల్లో కూడా ఒక చోట రాయబడింది, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో, మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం ఎలాంటిదమ్మా చెప్పండి? అంటే హృదయం ఏమంటుందంటే, మనలో ఎన్ని రకాల పాపాలు మన హృదయంలో ఉన్నప్పటికి కూడా హృదయం అంతా ఏమంటుందో తెలుసా? నువ్వు మంచోడు వేలే, నువ్వు మంచోడు వేలే, నువ్వు మంచిదాని వేలే అంటది కదా. నువ్వు మంచోడివి మంచిదానివే అంటది. మరి హృదయము ఆ విధంగా మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మోసం చేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? అందుకనే రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైన అతి ఘోరమైన వ్యాధి గలది. చూసారా? మరి ఇట్లాంటి హృదయాన్ని ఏం చేయాలంటే మనము కడుక్కోవాలా. ప్రభువా నా హృదయాన్ని కడుగయ్యా, నా పాపాలు కడుగయ్యా, తర్వాత నా హృదయాన్ని కూడా కడుగు.
నా హృదయాన్ని కూడా కడుగు. ఈ రోజుల్లో మనం హృదయాన్ని కడుక్కుంటున్నామా? మన హృదయం పూర్తిగా కడగాలి. కొంతమందికి కలవరం, భయం, ఆందోళన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలిసిన? హృదయంలో దుర్గుణాలు ఉన్నాయి, చెడ్డవన్నీ ఉన్నాయి. అందుకే మనిషికి ఏమవుతుంది? లోపల భయం వస్తుంది. ఏమొస్తుంది? భయం వస్తుంది. కొంతమందికి ఎప్పుడు నాకు భయం అండి అంటారు. ఎందుకు వస్తుంది భయము? హృదయంలో ఏముంది? దుర్గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు ఉన్నాయి. హృదయంలో రకరకాల దుర్గుణాలు, చెడ్డ గుణాలు ఉంటే మనకు భయం వస్తుంది, కలవరం వస్తుంది, మరి ఏడుపు వస్తుంది, కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, సంతోషం కూడా ఉండదు. ఎందుకని? హృదయము అపవిత్రపరచబడింది. అందుకనే బైబిల్లో రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే హృదయాన్ని శుద్ధి చేసుకొని కడుక్కోవాలి. ఎవరైతే హృదయాన్ని కడుక్కుంటారో ఆ కడుక్కున్న వారి యొక్క హృదయము వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, రెండోదిగా నీ జీవితంలో హృదయాన్ని కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి చెప్పండి? హృదయాన్ని కడుక్కోవాలి. కడుక్కుంటున్నావా హృదయాన్ని? కడుక్కోకపోతే ఈరోజైనా యేసయ్యా నా హృదయాన్ని కడగయ్యా, నా పాపాలు కడగయ్యా, నా హృదయాన్ని కడుగని ఏం చేయాలి? మనము హృదయాన్ని కడుక్కోవాలి. ఇది మొదటిది. రెండోది ఇంకొక మాట చదువుతాను. బైబిల్ మనం చూస్తున్నాము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నీ ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ ఆ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. ఏం కడుక్కోవాలా చెప్పండి? అందరు నాదో చెప్పండి. నీ ముఖము కడుక్కొనుము. ఏం కడుక్కోవాలమ్మా? అంటే అన్నా నువ్వు కందుకూరుండి వచ్చావా మాకు ముఖం కడుక్కోమని చెప్పడానికి? మేము రోజు 4 సార్లు 5 సార్లు కడుక్కుంటామని అంటారేమో. మంచిదే కాదంట్లా. ఈ భౌతికంగా ఈ ముఖం కాదు, వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి వాక్యం అనే అద్దంలో మన ముఖరూపం కనబడుతుంది, అవన ఆత్మీయ రూపము కనబడుతుంది. అర్థమైందా? నా ముఖాన మచ్చలు ఎక్కడున్నాయో, గుంటలు ఎక్కడున్నాయో, మరి ఎక్కడెక్కడ గొల్లలు ఉన్నాయో నాకు తెలీదు. ఎక్కడికి పోవాలా? అద్దం దగ్గరికి పోవాలా. అద్దం దగ్గరికి వెళితే అద్దంలో నా ముఖరూపము కనబడుతుంది, నా ముఖరూపం కనబడుతుంది. అట్లానే వాక్యం దగ్గరికి వెళితే మన ముఖంలో ఉన్నటువంటి మరి లోపాలు, బలహీనత అన్నీ కనబడతాయి. చాలామంది హృదయానికి అర్థం ఏదో తెలుసా? ముఖమే. హృదయానికి అర్థం ఏదో తెలుసు చెప్పండి? ముఖం. హృదయంలో కోపం ఉందనుకో, హృదయంలో కోపం ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ముఖంలో కనబడుతుందా లేదా? హృదయంలో కోపం ఉంది, ముఖం ఎట్లా ఉంటుంది? వికారంగా ఉంటుంది. హృదయంలో అసూయ ఉందనుకో, ముఖం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు తుక ఎట్లా అంటారు? తుక ఉడుకుతూ ఉంటుంది అంట. ఎట్లా ఉంటుంది? తుక ఉడుకుతూ ఉంటుంది. అంటే అర్థమైంది, హృదయంలో అసూయ ఉంటే ముఖం మీద అసూయ కనబడుతుంది. హృదయంలో ప్రేమ ఉందనుకో, ముఖం మీద ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది, సంతోషం కనబడుతుంది. అదన్నీ అంటే ముఖం ఎలాంటిది అంటే హృదయానికి అద్దం లాంటిది. ఒక ఆయన ఉన్నాడు, ఎవరంటే యాకోబు అంటాడు. యాకోబు వాళ్ళు మామను పుట్టుకొని ఏమంటాడు తెలుసా? నీ ముఖము నిన్న మొన్న ఉన్నట్టు లేదు, కయ్యూని ముఖం ఎట్లా ఉందంట? చిన్నబుచ్చు ముఖం ఏం చేసుకున్నాడు? కయ్యూను చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకని? లోపలేముంది? కోపం ఉంది, ఆవేశం ఉంది. ఈ దినాల్లో మనం కూడా గుర్తుంచుకోవాలా, మనలో ఉన్న లోపాలు ఏంటో మనకు తెలియదు. వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం అనే అద్దంలో మన ముఖాన్ని ఏం చేయాలంట? వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి వాక్యంతో మన ముఖాన్ని కడుక్కోవాలా. కడుక్కుంటున్నామా? వాక్యం చదువుతాం అసలే. కొంతమందికి బైబిల్లో ఉండవు ఇళ్ళల్లో, కొంతమంది బైబిల్ ఉన్నా కానీ మరి ఎప్పుడు తెస్తారో తెలుసా? బైబిల్ మందిరానికి వెళ్ళేటప్పుడే తెస్తారు, బయటికి అసలు లేరు. కొంతమంది అయితే క్రిస్మస్ పండుగ రోజు, ఈస్టర్ పండుగ రోజు మాత్రమే తెస్తారు బైబిల్లో. అది కూడా బైబిల్ తీసుకునేదాన్ని ఊరగట్ట మందిరానికి వెళ్తారు, వస్తుంటారు. బైబిల్ ప్రతిరోజు ఉదయం చదవాలా, రాత్రికి చదవాలా. అర్థమైందా? బైబిల్ 3 సార్లు చదవాలని ఉంది బైబిల్లో. కానీ 3 సార్లు చదవకపోయినా 2 సార్లు అయినా
కంపల్సరీ చదవాలి. చదివితే మన ముఖం ఎట్లా ఉంటుందో తెలుసునా? కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది. కీర్తన 34వ అధ్యాయంలో 5వ వచనంలో దావీదు అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ప్రకాశించెను. వారి ముఖాలు ఏమవుతున్నాయి? వెలుగు ప్రకాశించెను. అంటే ముఖం కడుక్కోవాలా. 4వ మాట ఏంటంటే, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. వాడు యేసు అనే ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిన. నేను ఏం కడుక్కున్నాడంట? కళ్ళు కడుక్కున్నాడు. ఏం కడుక్కున్నాడమ్మా? కళ్ళు. గుడ్డోడైపోయాడు. ఎవరు? బర్తిలోమాయ్. పేరు ఇక్కడ రాయబడలేదు కానీ ఇంకో చోట ఉంటుంది. గుడ్డు భిక్షకుడు. అతను గుడ్డోడైపోయాడు. ఒకవేళ అనుకోవచ్చు, ఈ గుడ్డితనం ఎందుకు వచ్చింది? పాపమును బట్టి మానవుడికి ఏం వస్తుంది చెప్పండి? గుడ్డితనం. ఈ దినాల్లో మరి లోకంలో పాపం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో శరీరాశ, రెండోదేమో నేత్రాశ, మూడోదేమో జీవపడంబం. 3 రకాల పాపం. నేత్రాశ అనేది ఏంటంటే కళ్ళతో అన్నీ చూడటం. దేవుడు కళ్ళు ఇచ్చింది అన్నీ చూడమని ఇచ్చాడమ్మా? అన్నీ చూడమని ఇచ్చాడా? అన్నీ చూడమని ఇవ్వలేదుగా. కాదు, కొన్ని చూడాలా, కొన్ని చూడకూడదు. చూడకూడని వాటిని చూసి ఆత్మీయంగా ఏమైపోతున్నారు? గుడ్డివారైపోతున్నారు. ఆత్మీయంగా ఏమైపోతున్నారు? గుడ్డివారైపోతున్నారు. వాళ్ళు అందుకనే దేవుణ్ణి వారు చూడలేకపోతున్నారు. చూడకూడని చూస్తున్నారు. మరి చెడుతనం చూస్తున్నారు, మరి పాపాన్ని చూస్తున్నారు. అందువలన వాళ్ళకి ఏమో ఇచ్చింది? ఇప్పుడు ఆత్మీయమైన గుడ్డితనం వారి జీవితంలోనికి ప్రవేశించింది. ఇట్లాంటి ఆత్మీయమని గుడ్డితనమును రావడానికి కారణం ఏంటంటే, మరి అట్లా రావడానికి కారణం పాపమే. చూడకూడదని చూసి దైవజనుడు దావీదు అన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పే అన్నాడు. అంటే ఇంతకుముందు చూశాడు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు అయ్యా నేను వ్యర్థమైన వాటిని నేను చూడనయ్యా అన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియమైన సహోదరుడా, నీ కళ్ళతో ఏం చూస్తున్నావు? బైబిల్లో కూడా రాయబడింది. యేసుప్రభు మాట అన్నాడు, వ్యభిచారం చేస్తేనే కాదు పాపము, ఆ చూపులతో చూస్తేనే, మోహపు చూపుతోనే చూస్తేనే పాపం. అంటే వ్యభిచారం చేస్తేనే కాదంట పాపము, ఆ చూపుతో చూస్తేనే అదే పాపం అంట. మరి అట్లా చూస్తే కళ్ళు దెబ్బతింటాయా లేవా? కాబట్టి ఎన్నోసార్లు పాపాన్ని చూసి 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 కళ్ళు ఆత్మీయంగా అంధత్వంలోకి వెళ్ళిపోయి గుడ్డివారంగా ఉన్నాం. చూడటానికి పైకేమో మంచివారంగా కనబడుతున్నాం, కానీ ఆత్మీయంగా గుడ్డివారంగా ఉన్నాం. కడుక్కో. వేడి దేనితోనైతే మరి చూడకూడని ఏ కళ్ళతో చూసావో ఆ కళ్ళు అంధకారమయమైపోయినాయి, ఆ కళ్ళు గుడ్డివైపోయినాయి. ఆ గుడ్డి కన్నులు నువ్వేం చేయాలి? నువ్వు కడుక్కో, శుద్ధి చేసుకో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ 4వదిగా కళ్ళు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలమ్మా? ఆత్మీయమైన అంధకారం. పాపం వలన మనిషి జీవితంలోకి ఏమొచ్చేసింది? ఆత్మీయమైన అంధకారం వచ్చేసింది. అందుకనే చివరిగా ఇంకొక మాట చదువుకుందాం. బైబిల్లో లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనం మాట చెప్పేసి ముగిస్తాను. 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూశాను. జాలర్లు వాటిలో నుండి దిగి, అందరూ నాది చెప్పండి, జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఏం కడుగుతున్నారమ్మా? అంటే జాలర్లు అంటే ఆ జాలర్లు చేపలు పట్టే వాళ్ళకి జీవనాధారం ఏంటంటే వలలే వాళ్ళకి జీవనాధారం. ఇప్పుడు వలలు ఏమవుతున్నాయి? వలల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు కడుక్కుంటున్నారు. అంటే వాళ్ళకి జీవనాధారమైన వలల్ని కడుక్కుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో చెప్పగలం, అనేక మందికి జీవనాధారంగా ఏదో కొన్ని పనులు ఉంటాయి. జీవనాధారంగా కొన్ని పనులు ఉంటాయి. అది వ్యవసాయం పని కావచ్చు, కూలి పని కావచ్చు,
లేకపోతే ఏదైనా మార్కెట్ పని కావచ్చు, లేకపోతే వేరే వేరే మరి ఎలాంటి వ్యాపారం కావచ్చు, జీవనాధారమని ఈ జీవనాధారమైన పనుల్లో ఎక్కడో చోట మనము పాపం చేస్తూనే ఉంటాము. అందుకనే జీవనాధారమైన పనుల్ని కూడా మనం ఏం చేయాలి? మనము కడుక్కోవాలి. ప్రభువా, నేను చేసే నా పనుల్లో ఎక్కడైనా పాపం ఉందా? నా పనుల్లో ఎక్కడైనా పాపం ఉందా? పాపం ఉంటే నన్ను కడుగయ్యా. కాబట్టి జీవనాధారమైన పనుల్ని వలలు కడుక్కుంటున్నారు వాళ్ళకి జీవనాధారం వలలే. ఆ వలలను ఏం చేస్తున్నారు? వాళ్ళు కడుక్కుంటున్నారు. అట్లనే మన జీవనాధారమైన పనులు ఏవైతే ఉన్నాయో, కూలి పని చేస్తున్నావో కూలి పనులు ఏమైనా పాపం ఉందేమో, వ్యవసాయం పని చేస్తున్నావు వ్యవసాయం పనులు ఏమైనా పాపం ఉందేమో, ఏదన్నా ఇంక వేరే వేరే పనులు చేస్తున్నావు, ఆ పనులను ఆధారం చేసుకొని నువ్వు పాపం చేస్తున్నావేమో. బైబిల్ ఒక మాట చెప్పగలం, సమరయ స్త్రీ కొండే తనకు జీవనాధారం. ఆ కొండను ఆధారం చేసుకుని తను ఏం చేస్తుంది? పాపం చేస్తూ ఉంది. యేసయ్య నమ్ముకుంది, యేసయ్య మాట్లాడాడు, ఆమె జీవితం మారింది. కొండ వదిలిపెట్టేసింది. కొండ ఏం చేసింది? విడిచిపెట్టేసింది. తన జీవనాధారాన్ని ఈ కొండే కదా నా జీవనాధారము, ఈ కొండే కదా నేను పాపం చేయడానికి కారణము, ఈ కొండ నేను విడిచిపెడతానని వదిలేసింది. ప్రభువుని నమ్మి వదిలేసింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవనాధారమైన పనుల్లో ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని ఏం చేయాలి? మనము కడుక్కోవాలా. ప్రభువా, నా జీవనాధారమైన పనుల్లో పాపం ఉందయ్యా, దాన్ని కడుగని ఒప్పుకోవాలా. అట్లా ప్రభు చేత మనం కడగబడితే మనం ఏం చేయబడతామో తెలిసిన? పరలోక సంబంధమైన వాటన్నిటికీ మనము హక్కుదారులము అవుతాము. కడగబడకపోతే ఆ పరలోకంలో ప్రవేశించకపోగా భూమి కింద నరకానికి వెళ్ళి నరకంలో యుగాలు మనము కాలిపోవాల్సి వస్తుంది. ప్రియమైన సహోదరుడా, నీ చెప్పండి, ఒకసారి ఆలోచించు. నీకు నరకము కావాలా? పరలోకం కావాలా? భూ సంబంధమైనవి కావాలా? పరలోక సంబంధమైనవి కావాలా? అనిత్యమైనవి కావాలా? నిత్యమైనవి కావాలా? ఆ నిత్యమైనవి కావాలంటే నేడే యేసయ్య దగ్గర, ప్రభువా నన్ను కడుగయ్యా, మొట్టమొదటి నా పాపాలు కడుగు, నా హృదయాన్ని కడుగు, నా ముఖాన్ని కడుగు, నా కళ్ళు కడుగు, నా జీవనాధారమైన వలలను కూడా కడుగయ్యని ఏం చేయాలి? మనము ప్రార్థన చేసుకోవాలి. అట్లా ప్రార్థన చేసుకుంటే యేసయ్య అద్భుతంగా ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి పరలోక రాజ్యంలో ఆయన నిన్ను కూర్చోబెడతాడు. మరి అట్లా ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన అయ్యా, అమ్మ, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం విన్న నీ జీవితంలో ఒక్కసారి మోకాళ్ళ మీదకి వచ్చి, యేసయ్యా నన్ను కడుగయ్యా. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. రెండంతల ప్రేమ, భౌతికమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. భౌతికమైన ప్రేమ అందరికి చూపిస్తాడు యేసయ్య. ఆత్మ సంబంధమైన ప్రేమ అందరికి చూపించడు. ఎవరైతే కడగబడ్డారో వాళ్ళకు మాత్రమే ఆ ప్రేమ కనపరుస్తాడు యేసయ్య. నువ్వు కడగబడితే నీ పాపాలు కడుక్కో, నీ ముఖం కడుక్కో, నీ హృదయం కడుక్కో, నీ కళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో, పాదాలు కడుక్కో, అంతేకాదు వలలు కడుక్కో జీవనాధారమని. ప్రభువా, అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కూడా నేను పాపాలతో నింపబడ్డానయ్యా, నన్ను కడుగు ప్రభువా. అడుగమ్మా, సిగ్గుపడొద్దు, బిడిపడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతుంటే అదరే పడొద్దు. ఈరోజే అడుగు, ప్రభువా నన్ను కడుగయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరిచేయ, నన్ను పరిశుద్ధపరిచేయ. అట్లా అడిగితే యేసయ్య నిన్ను పరిశుద్ధపరుస్తాడమ్మా. అయ్యా, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరలోకంలో సింహాసనాలు ఇస్తాడు, అధికారం ఇస్తాడు, అక్షయమైన ధనం ఇస్తాడు. పరలోకంలో మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు యేసయ్య. కడబడకపోతే మనంత దరిద్రులు ఇంకెవరు లేరు. ఈ రోజునే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా పాపాలు కడుగయ్యా, నా హృదయాన్ని కడుగయ్యా. క్షమాపణ కోరుకుందాం. ప్రభు పాదాల దగ్గరికి వస్తాం, క్షమాపణ కోరుకొని యేసయ్య రక్తంలో కడగబడదాం. ప్రతి ఒక్కరము, ఇంకా ఎవరిలైనా హృదయంలో పాపం ఉంటే కడుక్కుందాం. ప్రార్థన చేసుకుంటూ ఉందాం. అట్లా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అలక్ష్యం చేయొద్దమ్మా, అలక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం.
ప్రభా నన్ను కడుగయ్యా అని అడుగుదాం. నీ రక్తం నా కొరకు కాచినవయ్యా, అమూల్యమైన రక్తంలో నా పాపాలన్నీ కడుగయ్యా అని అడుగు యేసేని. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు యేసు నిన్ను సంధించు నాటి సమయంబు ఈనాడెగా. ప్రభు యేసు నిన్ను సంధించు నాటి సమయంబు ఈనాడెగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. దయామర్పివా. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా అన్నా నేను కూడా యేసయ్య బిడ్డగా ఉండి, నేను కూడా ఆత్మ సంబంధమైన ప్రేమలో ఉండి పర సంబంధమైన ఆశీర్వాదాలను నాకు కావాలని కోరుకుంటున్నాను. నేను కూడా పరలోకంలో చేరాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ రోజున కడగబడాలని ఇష్టపడుతున్నాను అన్న, నా కొరకు ప్రార్థన చేయి అని ఎవరైనా మనసులో అనుకుంటే కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకుండా మీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ప్రియమైన సహోదరుడా సహోదరి ఎవరైనా మీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు కూడా పరలోక రాజ్యంలో చేరాలని ఆశ ఉంటే, ఆ రాజ్యంలో నువ్వు చేరాలని ఆశ ఉంటే, నువ్వు కడగబడాలని ఇష్టపడుతుంటే నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా మీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తండి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన యవన బిడ్డ, ప్రియమైన సహోదరుడా, దేవుడిని చేపట్టుకున్న గాక. ప్రియమైన సహోదరి, దేవుడిని చేపట్టుకున్న గాకమ్మా. ఇంకెవరైనా ఇదే ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరి దేవుడిని చేపట్టుకుని గాకమ్మా. ప్రియమైన సహోదరి, దేవుడిని చేపట్టుకును గాక. ఇంకా ఇంకా యేసయ్య నిన్ను తన రక్తంతో కడుగును గాక, నిన్ను పవిత్రపరచును గాక, పరిశుద్ధపరచును గాక. నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడుదు గాక. ఇంకా ఎవరైనా ప్రియ యవన బిడ్డ, నీకు ఇవ్వబడిన తరుణాన్ని ఉపయోగించుకో. ఎప్పుడు మా ఈ లోకాన్ని వదిలిపెడతావో తెలియదు. నీ కుడి హస్తం కనిపించేట్లుగా ఎత్తని మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రియమైన సహోదరుడా, దేవుని చేపట్టుకుని నడిపించును గాక. అయ్యా ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ కొందనములు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ ప్రేమ ఏంటో మేము ఎరిగిన వారమై, ఆ ప్రేమ మేము కలిగి ఉండడానికి మీరు ఇష్టపడినది కొందనాలు. అయ్యా నీ ప్రేమ రెండంతల ప్రేమ అయ్యా. భౌతికంగా ప్రేమించే ప్రేమ, ఆత్మీయంగా ప్రేమించే ప్రేమని మేము ఎరగలుగుతున్నాం అయ్యా. భౌతికమైన ప్రేమ అందరికీ పంచిపెడుతున్నావు. ఆత్మ సంబంధమైన ప్రేమ అయితే అందరికీ లేదయ్యా. ఎవరైతే కడగబడుతున్నారో వారికి మాత్రమే పర సంబంధమైన ప్రేమ మీరు పంచిస్తున్నారయ్యా. పరలోక సంబంధమైనవన్నీ వారికి ఇస్తున్నారయ్యా. అందుని బట్టి నీ వందనాలు ప్రభువా. ఈ రాత్రి వేళ నీ చెప్పబడిన మాటలు అనేక మంది విన్నవారిలో అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. కొంతమంది బిడ్డలు నీ రక్తంతో కడగబడడానికి, పవిత్రపరచబడటానికి, పరిశుద్ధపరచబడటానికి, పరలోక రాజ్యంలో చేర్చబడటానికి ఇష్టపడ్డారు. వారి కుడి హస్తాలు కూడా ఎత్తారయ్యా. వారి కుడి హస్తాలు మీరు పట్టుకొని వారిని బలపరిచి మీరే వాడుకొనవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, వారు అంతవరకు నిన్ను వెంబడించేవారు ఉన్నట్లు మీరే సహాయం దయచేసి మీరే నడిపించమని, నీ సన్నిధి తోడుగొంచి నడిపించమని, ఈ రాత్రి వేళ అందించబడిన ఈ వాక్యము నీరు కట్టండి, ఫలింపులు తీసుకురండి. అనేక మంది ఆత్మీయంగా ఉండడానికి మీరే సహాయం చేయండి. ఈ సందర్భంగా అయా ప్రేమ మీద మేము కలిగి ఉండడానికి కూడా మీరు ఇచ్చిన నీ కృపను బట్టి నీ స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ మా ప్రభును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రభు స్థానికంగా ఉన్న సంఘస్థులందరినీ దీవించము, బలపరచము, ఆశీర్వదించము. అయ్యా ఈరోజు ప్రేమ మీద కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.